లాస్ట్ వీడియోలో మనం ఫేక్ జాబ్ ఆఫర్స్ అండ్ ఫేక్ జాబ్ కన్సల్టెన్సీస్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మేక్ లైఫ్. నేను 2018లో బీటెక్ పాస్ అయిన తర్వాత క్యాంపస్లో ఒక 2 కంపెనీస్లో జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఆ కంపెనీస్కి కంపెనీ నేమ్ ఉందే కానీ ఫిజికల్గా కంపెనీ అయితే లేదు. తర్వాత నేను వెంటనే బెంగళూరులో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్ చేస్తుండగానే ఒకరోజు ఇలాగ మేము టీవీఎస్ మోటార్ హొసూర్ నుంచి కాల్ చేస్తున్నాము, ఇక్కడ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు అని చెప్పారు. సరే, ఒక స్టాండర్డ్ కంపెనీలో జాబ్ వస్తుందంటే ఎవరు ట్రై చేయకుండా ఉంటారు. సరే, వాళ్ళు చెప్పిన లొకేషన్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అది ఒక కాంట్రాక్ట్ లేబర్ని సప్లై చేసే ఒక కన్సల్టెన్సీ. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. సరే, చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు. సరే, నా టర్న్ కూడా వచ్చింది. వెళ్ళంగానే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి అని చెప్పారు. సరే, సబ్మిట్ చేశాను. చేసిన తర్వాత మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, మీకు మంత్లీ 10,000 రూపీస్ శాలరీ వస్తుంది, అటెండెన్స్ బోనస్, ఓవర్ టైము ప్లస్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 2,000 రూపీస్ ఖర్చు అవుతుంది, మీరు పే చేసి రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. ఓకే, మనకి జాబ్ వచ్చేసిందిరా అనే ఒక ఆతృతతో సరే ఆ 2,000 రూపీస్ పే చేసి సరే నెక్స్ట్ స్టెప్ ఏందని అడిగితే, మీరు హొసూర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ముందు ఇంకో పర్సన్ కలిసారంటే వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని కంపెనీ దగ్గర తీసుకెళ్తారని చెప్పారు. సరే, నేను అలాగే వాళ్ళు చెప్పినలాగే వెళ్ళి అక్కడ అతను కూడా కలిశాను. అతను ఈఎస్ఐ పిఎఫ్ వీటన్నిటికీ ఇంకొక 1,000 రూపీస్ ఖర్చు అవుతుంది, ఇది పే చేసి మీరు జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. సరే, అతను కూడా ఆ 1,000 రూపీస్ కూడా పే చేశాను. అతను తీసుకెళ్లి ఇంకొక అతనికి అప్పగించారు మమ్మల్ని. అతను ఏం చేశారంటే రూమ్కి తీసుకెళ్లాడు. ఆ రూమ్ చూస్తే అది ఒక రేకుల షెడ్. ఆ రేకుల షెడ్కి డోర్లు కూడా లేవు, జస్ట్ ఒక షట్టర్ ఉంది. సరే, జాబ్ టీవీఎస్ కంపెనీలో అన్నారు కదా, మరి అక్కడ తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చారు ఏమని అడిగితే, మీరు చేయాల్సింది ఆ కంపెనీలో కాదు, టీవీఎస్ కంపెనీకి చైల్డ్ పార్ట్స్ సప్లై చేసే కంపెనీలో మీరు వర్క్ చేయాలని చెప్పారు. సరే, మా వర్క్ ఏందని చెప్పని అడిగితే, ఆ కంపెనీలో ఒక 20 సిఎన్సీ మిషన్లు ఉంటాయి, అందులో బోల్స్ అండ్ నట్స్ రెడీ చేస్తారు. ఆ బోల్స్ అండ్ నట్స్ ని ఒక ట్రాలీలో వేసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడమే మా వర్క్. ఈ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక బీటెక్ క్యాండిడేట్ ఈ వర్క్స్ అని చేయడం చెప్పని, కానీ వాళ్ళ అవసరాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని క్యాష్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఇటువంటి ట్రాప్ లో అస్సలు పడకండి. ఏ కన్సల్టెన్సీ అయినా సరే ఆర్ ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఈ ప్రాసెస్ లో మనీ అని అడిగితే మీరు బాయ్ అని చెప్పేసి వచ్చేసేయండి. ఈ ఎక్స్పీరియన్స్ ని నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్ కూడా షేర్ చేసుకున్నాడు. కానీ ఇక్కడికి వెళ్ళిన ఒక 2 అవర్స్ తర్వాత మేము ఒక గుడ్ న్యూస్ ని విన్నాం. ఈ గుడ్ న్యూస్ ఏందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన మేక్ లైఫ్. థ్యాంక్ యూ.